this is Ashrita from Truly Nutrition. ఇవాల్టి వీడియోలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిందే కదండి, డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు డెఫినెట్గా షుగర్స్ని అవాయిడ్ చేయాలి. షుగర్స్ అంటే ఎలాంటి షుగర్స్? హై ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. లైక్ మనకి బయట దొరికే డోనట్స్ కానీ, పిజ్జాస్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. అలాగే హై ప్రాసెస్డ్ మీట్స్ని కూడా అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ లాంటిది అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇన్ఫ్లమేషన్ పెంచే ఫుడ్స్ అంటే డైరెక్ట్గా గ్రిల్ చేసినవి కానీ, బార్బిక్యూ చేసినవి కానీ, చార్ అయిన ఫుడ్ అంటే మాడిపోయిన ఫుడ్ కానీ ఇలాంటివి కన్జ్యూమ్ చేయకపోవడం చాలా మంచిది. అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు హై సాల్టెడ్ ఫుడ్స్, హై ఆయిలీ ఫుడ్స్ కూడా కన్జ్యూమ్ చేయకూడదు. సో షుగర్కిను హై సాల్ట్కి, హై ఆయిల్ ఫుడ్కి ఏంటి రిలేషన్ అంటే, డెఫినెట్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒంట్లో ఇన్ఫ్లమేటరీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఇన్ఫ్లమేటరీ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ రక్తనాళాలు అన్నవి ఇన్ఫ్లమేషన్ అయ్యి, ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగి చిన్నగా వాళ్ళకి బ్లడ్ వెజల్స్ నారోయింగ్ అయ్యి బీపీ లాంటిది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హై ప్రాసెస్డ్ ఆయిలీ ఫుడ్ తీసుకుంటే అది ఆక్సిడేటివ్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది బాడీ. దాంతో వాళ్ళకి కార్డియోవాస్కులర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాగ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ లిస్ట్లో ఫుడ్ తీసుకోవడం వల్ల డయాబెటీస్తో వచ్చే కాంప్లికేషన్స్ అన్నవి పెరుగుతూ ఉంటాయి. డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, అలా కాకుండా కార్డియోవాస్కులర్ డిసీజెస్, రీనల్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు రిఫైన్డ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ని అవాయిడ్ చేయాలి. అలాగే బార్బిక్యూ చేసిన ఫుడ్స్ కానీ, చార్ అయిన ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. అండ్ వీళ్ళు బాగా సాల్టెడ్ అండ్ ఆయిలీ ఫుడ్స్ని కన్స్యూమ్ చేయడం అవాయిడ్ చేయాలి. ఇలా చేస్తే వాళ్ళు డయాబెటీస్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు సాధారణంగా కొన్ని ఫ్రూట్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. మ్యాంగో కానీ, సపోటా కానీ, కస్టర్డ్ యాపిల్ కానీ. ఇవి పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉండదు. మీరు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీ షుగర్ లెవెల్స్ని బట్టి ఈ ఫ్రూట్స్ని ఎంత మోతాదులో కన్జ్యూమ్ చేయొచ్చు అన్న విషయాన్ని మీకు హెల్ప్ చేస్తారు. మీరు కనుక డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు, మీకు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి మీ డయాబెటీస్ని అన్న ప్రశ్నలు మీకు కనుక ఉంటే మీరు trulynutrition.ediet.clinicకి లాగిన్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం వెతుక్కోవచ్చు. If you want to reach me, kindly reach me at trulynutrition.ediet.clinic. I hope this video helps you. Thank you.